వెల్కమ్ టు ఫెయిర్లెస్ జర్నీస్ ఎక్స్క్లూజివ్ న్యూస్ ఛానల్. మనం రోజుకో కథనంతో అనేక రకమైన స్కామ్లను బయటపెడుతున్నాం. టైటిల్లో మాత్రమే కాదు, కంటెంట్లో కూడా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తూ ఉండడానికి గతంలో చేసిన వీడియోలే సాక్ష్యం. ఇప్పుడు మరొక పెద్ద స్కామ్తో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూస్తే ఈ స్కామ్ వివరాలు కనుక బయట పెడితే చాలామంది విద్యార్థులు గందరగోళ పరిస్థితిలో ఇరుక్కుంటారు, భయపడతారు. వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందా అని చెప్పని ఆందోళన పడతారు. ఎందుకంటే వారు పోయే రహదారి అడ్డదారి, కానీ ముళ్ళుంటాయి జాగ్రత్త అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈ సీక్రెట్ ఆపరేషన్ గుట్టంతా కూడా మీ ముందు పెట్టడానికి సిద్ధమయ్యాం. ఈ విషయం కనుక బయటకు వస్తే కొంతమంది తల్లిదండ్రులు కూడా ముందు జాగ్రత్త పడతారు. మీ పిల్లలు చేసే పనుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అన్నదానికి చెప్పబోయే విషయాలు చాలా జాగ్రత్తగా వినండి. పూర్తి వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా మీ పిల్లలు చేస్తున్న విషయాల్లో మీరు ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలో క్లారిటీ వస్తుంది. సో ఇక సోదెందుకు, మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? థర్టీన్ కాదు, 3 సారీ 2010 తర్వాత ఇది 2012. సో ఆ లెక్క చూస్తే బీటెక్ చేసి 13, 14, 15, 16 యాక్చువల్లీ 2 టైంలోనే పాస్ అయ్యారా? 16లోనే పాస్ అయిపోయారా? అవి ఎప్పుడు పాస్ అయ్యారు? ఇంకా ఉన్నాయా? ఓకే. సో ఇప్పుడు ఎందుకు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నాను? వెన్ యూఆర్ రన్నింగ్ దిస్ బిజినెస్ మీ కంపెనీలో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ప్రొడక్షన్ ఏ ప్రొడక్షన్, లైక్ ఐటమ్ ఏంటి ప్రొడక్షన్? మరి అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఇంగ్లీష్ మీరు ఎంత రేట్ చేసుకుంటారు? ఎందుకంటే నేను మొత్తం ప్రాసెస్ అంతా సెటప్ చేసినా అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు జాగ్రత్తగా ఫేస్ చేయాలి కదా. ఓకే, సో అది ఇంగ్లీష్తో మీకు కనెక్ట్ అయి ఉండదు. సో మీరు అక్కడికి వెళ్ళి ఏమైనా అంటే అంటే మనీ అంతా పోదు అదే అలా. సో నేను ఫస్ట్ నుంచి మాక్ సెషన్ ద్వారా ఇప్పిస్తాను మీకు, అందులో నో డౌట్. కాబట్టి నేను ఎంత సీరియస్గా తీసుకొని చేస్తున్నానో మీరు అంత జాగ్రత్తగా దీన్ని తీసుకెళ్తే వీసా ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేస్తాను. ఈ మాట మాత్రం లాస్ట్ వరకు గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత మీరు బ్లేమ్ చేయకూడదు. మీరు రాంగ్ అటెంప్ట్ చేసి మా టీంని బ్లేమ్ చేయకూడదు. ఇంత కట్టాము, నా వీసా రాలే, I-20 ఇచ్చి అక్కడి వరకు పంపించగలను, కానీ ఇంటర్వ్యూ నేను అటెంప్ట్ చేయలేను కదా. ఓకే, సో మీ ఫాదర్ కూడా సేమ్ బిజినెసా? సిబ్లింగ్స్ మీరు ఒక్కడేనా? ఒక్కడే సార్. మీ పేరెంట్స్ పంపిస్తున్నారా? ఓకే, సో వాట్స్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? వెళ్ళి రావాలన్నా లేకపోతే అక్కడే సెటిల్ అవ్వాలన్నా? వెళ్ళి వచ్చేయాలని. ఎన్ని ఇయర్స్ ప్లాన్ చేస్తున్నారు అక్కడ? 3 to 4, 5 years. మీ ఫ్రెండా? కజిన్. ఓకే, సరే. ఇక్కడ ఏంటంటే ఇవి ఏదైతే లెఫ్ట్ అవుట్ ఉన్నాయో అవి ఎడిట్ చేయాలి. ఈ బిజినెస్ ఎక్స్పీరియన్స్ పనికి రాదు. కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్, ఐటీ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేస్తాము. ఆ తర్వాత టోటల్ టీవీలో రాయిస్తాము. అది రాయించాక దీనికి ట్రాన్స్క్రిప్ట్, కొరియర్ చార్జెస్ అన్నీ ఒక ప్యాకేజ్లో మీకు 6 lakhs అవుతుంది. అలానే అక్కడికి ఇక్కడ నేను వీసా టార్గెట్ వేరే యూస్ పెడతాను. ఇక్కడ నుంచి ఆర్డినరీ సిపిటీ అంటే Day 1 సిపిటీ ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి, వీసా రాదు అర్థమైందా? సో Day 1 సిపిటీ రాదు కాబట్టి అక్కడికి వెళ్ళాక ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ ట్రాన్స్ఫర్లో కొంచెం ఫ్లెక్సిబుల్గా స్టడీ కంప్లీట్ చేసుకోవచ్చు, స్టడీస్ చేసుకుంటాం. ఓకే, సో మీ టోటల్ 6 lakhs ప్యాకేజ్ ఇంక్లూడింగ్ వీసా ఫైనాన్షియల్. ఏది మీరు వీసా 6-7 lakhs ఉంటారు కదా, వీసా ఫైనాన్షియల్స్, ఇన్వెస్ట్మెంట్ 20,000 ఫైనాన్షియల్స్ ఇవన్నీ నేను చెల్లిస్తాను. ఓకే, సో టోటల్ జిఆర్ఈ కూడా నేను చెల్లిస్తాను. సో టోటల్ వీసా అంటే 1 time స్లాట్ బుకింగ్, 1 time వీసా పేమెంట్, మిగతా ఇవన్నీ చేస్తాము. ఆ తర్వాత వీసా వచ్చాక ఫ్లైట్
చేసేది అదే యాక్చువల్గా సర్టిఫికేట్ కూడా మనకు చేస్తాను. రాష్ట్రంలో ఇప్పుడు మనకి అక్టోబర్ అండ్ జనవరి ఇంటేక్ ఉంది, వింటర్ అండ్ స్ప్రింగ్ సెమిస్టర్స్ అంటాము. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తే అందులో ఏదో ఇంటేక్కి కంప్లీట్ చేయొచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అది ఏం లేదు. మీదే కదా చేస్తుంది, కొత్తది కాదు కదా, మీదే చేస్తుంది. ఇది బేగంపేట వ్యవహారం. మరి కుకట్పల్లిలో కూడా ఇలాంటి దందాన జరుగుతుందని చెప్పేసి పక్కా సమాచారం మేరకు అన్ని ఆధారాలతో ఆ ప్రదేశానికి వెళ్తే అక్కడ ఒక లేడీ దర్శనమిచ్చింది, ఎంచక్క ప్యాకేజీలు చెప్పింది. మీ సర్టిఫికెట్ను ఒరిజినల్ సర్టిఫికెట్ ఎలా ఉంటుందో యాజ్ ఈజ్గా తయారు చేయడమే కాకుండా విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తాము, ఎయిర్పోర్ట్లో కానీ ఎంబసీలో కానీ ఎవరు కూడా మేము రాపరు అని చెప్పని ఎంత దర్జాగా తెలివిగా చెప్తుందో ఆమె చెప్పే మాటలు వింటుంటే మీకే కాదు మాకు ఆశ్చర్యం అనిపించింది. ఓసారి మా సీక్రెట్ కెమెరా రికార్డ్ అయిన ఆ విజువల్స్ మీరే చూడండి. హైదరాబాద్ను ఐటీ హబ్, ఎడ్యుకేషన్ హబ్ అంటే ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత రకరకాల కోర్సులు చేయడానికి హైదరాబాద్ రావడం, ఇక్కడ అంటే ఇంజనీరింగ్ చేయడం ఒక ఎత్తు అయితే ఇక్కడ నేర్చుకున్న కోర్సుల ద్వారా భవిష్యత్తును పునాదులు వేసుకున్న ప్రమాణం చూసాం. దానికి అడ్డ అమీర్పేట. మరి అమీర్పేట అంటున్నాం, ఎడ్యుకేషన్ అంటున్నాం, కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఇది ఇంజనీరింగ్ పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళు పై కోర్సులు చేయడానికి, పైన విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్ళడానికి ఉపయోగపడతాయి. మరి నాలాంటి వ్యక్తులు అంటే మీలో చాలామంది బ్యాక్లాగ్స్ ఉన్న వ్యక్తులు, సరిగా చదవని వాళ్ళు, మధ్యలో వదిలేసిన వాళ్ళు, మరి మేమేం చేయాలి? మాకు ఉద్యోగాలు ఎవడిస్తాడు? నేను ఇప్పుడు ఇమ్మీడియట్గా అమెరికా పోవాలి, వేరే కంట్రీ పోవాలి, ఉద్యోగం చేయాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు, నేను మిడిల్ డ్రాప్, నాకు ఈ సమస్యకు పరిష్కారం ఉందా అని రకరకాలుగా ఇంటర్నెట్లో వెతికారు, సోషల్ మీడియాలో వెతికారు. కానీ బేగంపేట్ కూకట్పల్లిలో జరుగుతున్న ఒక వింత, అది వింత కాదు కానీ వాళ్ళు చేస్తున్న స్కామ్ అనేది మాత్రం ఖచ్చితంగా పెద్ద స్కామ్ అని చెప్పుకోవచ్చు. అంటే చేసే తప్పుడు పనైనా కూడా దర్జాగా పర్ఫెక్ట్గా అనుమానం రాకుండా విదేశాల్లో ఉన్న ఎంబసీలను సైతం మోసం చేస్తున్నారంటే నిజంగా వాళ్ళ టాలెంట్ని మెచ్చుకోవాలా? మరి ఇలాంటి స్కామ్ల్లో విద్యార్థి ఇరికిస్తున్నందుకు వాళ్ళను శిక్షించాలని చెప్పాలా? ఓకే, విషయాలకు వద్దాం. ప్రధానంగా దీనికి సంబంధించి బేగంపేట కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, కొన్ని కన్సల్టెన్సీలు మాకు దృష్టికి వచ్చాయి. దాంట్లో మనం గమనిస్తే మీకు కనుక బ్యాక్లాగులు ఉంటే ఇంజనీరింగ్లో 3 సబ్జెక్టులు తప్పినా, 4 సబ్జెక్టులు తప్పినా, లేకపోతే 1 సంవత్సరం చదివి మిగతా ఇయర్స్ కంప్లీట్ చేయలేకపోయినా, మీకు అంటే బ్యాక్లాగ్ ఉన్న ఏమైతే మార్కులు ఉన్నాయో వాటిని కంప్యూటర్లో సరి చేస్తారు. ఎలా? సర్టిఫికేట్ తయారు చేసిన వాడు కూడా అరే ఇది నేను ప్రింట్ చేసిందే కదా, ఎక్కడ మోడిఫికేషన్ జరగలేదన్నంత టాలెంటెడ్ ఉన్న పర్సన్స్ ఆ సర్టిఫికేట్ మోడిఫై చేస్తారు, కొత్త సర్టిఫికేట్ పుట్టిస్తారు. మొత్తం మీద చదవకపోయినా చదివినట్టుగా క్రియేట్ చేస్తారు. ఓకే, అంటే ఇలాంటి గ్యాంగ్లను పోలీసు పట్టుకున్నారు, వాళ్ళు శిక్షించారు. దీంట్లో మీరు పెద్దగా పొడిచిందేంటి అని మీరు అనుకోవచ్చు. ఇక్కడే ట్విస్ట్ ఉంది. 6 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇది వేలంపాట కాదు, వాళ్ళు ఇచ్చే ప్యాకేజీలు. మీరు ఇచ్చే డబ్బును బట్టి మీరు కనుక విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే మీరిచ్చిన ప్యాకేజీని బట్టి ఆయా కంట్రీలకు అమెరికా, కెనడా, యూకే లాంటి విదేశాలకు పంపిస్తున్నారు ఈ సర్టిఫికేట్లు మాడిఫై చేసి. అదేంటి ఇలా జరుగుతుందా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్న వాస్తవాల మీద ఆ సర్టిఫికేట్ తయారు చేసిన వాళ్ళు, చేయించుకున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ళు మాత్రం ఇది చూస్తే అమ్మో ఈ విషయం బయటకు వస్తే మా భవిష్యత్తు ఏమవుతుందా అని చెప్పి భయపడతారు. మా ఉద్దేశం ఒకటే, ఈ విషయాలు కనుక విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు బయటపడితే మీ పరిస్థితి ఏంటి? రైట్, ఇదంతా పక్కన పెడితే ప్రధానంగా అసలు ఈ సర్టిఫికేట్ తయారు చేస్తున్నారని చెప్పిన సమాచారం మా ఫియర్లెస్ జర్నలిస్ట్ టీంకి అందింది. వెంటనే
బేగంపేట అలాగనే కూకట్పల్లిలో 2 ప్రాంతాల్లో జరుగుతున్న వ్యవహారాన్ని మేము సీక్రెట్గా రికార్డ్ చేశాం. సో బేగంపేటకి వెళ్ళిన మా ఫియర్లెస్ జర్నలిస్ట్ టీమ్కి ఎదురైన వాస్తవాలను యాజ్ టీజ్గా స్ట్రింగ్ ఆపరేషన్ కెమెరాలో ఏం రికార్డ్ చేశామో మీరే చూడండి. ప్రొడక్షన్ ఏ ప్రొడక్షన్ లైక్ ఐటమ్ ఏంటి ప్రొడక్షన్? ఫ్యాన్కి డైజెషన్ అవుట్ ఆఫ్ టైం రేటింగ్ ఇంగ్లీష్ మీరు ఎంత రేట్ చేసుకుంటారు? ఎందుకంటే నేను మొత్తం ప్రాసెస్ అంతా సెటప్ చేసిన అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు జాగ్రత్తగా ఫేస్ చేయాలి. సో అది ఇంగ్లీష్తో కరెక్ట్ అయ్యింది. సో అంటే సో నేను ఫస్ట్ నుంచి మాక్ సెషన్ కానీ తీస్తాను అందులో నో డౌట్. కాబట్టి నేను ఎంత సీరియస్గా తీసుకొని చేస్తున్నానో మీరు అంత జాగ్రత్తగా దీన్ని తీసుకుంటే వీసా ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేస్తాను. ఈ మాట మాత్రం లాస్ట్ వరకు గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత మీరు ఏం చేయదు, మీరు రాంగ్ అటెంప్ట్ చేసి మాకు మీరు ఏం చేయలేదు. ఇంతకంటే ఏమన్నా వీసా రాలేదు అనుకుంటూ ఇచ్చి అక్కడ వరకు పంపించడం కానీ ఇంటర్వ్యూ నేను అటెండ్ చేయలేను కదా. ఓకే, సో మీ ఫాదర్ కూడా సేమ్ బిజినెస్ సిబ్లింగ్స్ ఒక్కడే సార్ మీ పేరెంట్స్ పంపిస్తున్నారా? సో వాట్స్ యూ ఫ్యూచర్ ప్లాన్? వెళ్ళి రావాలన్నా లేకపోతే అక్కడ సెటిల్ అవ్వాలన్నా? వెళ్ళి వచ్చేయాలన్నా? ఎన్ని ఇయర్స్ ప్లాన్ చేస్తున్నారు? కజిన్ సరే, ఇక్కడ ఏంటంటే ఇది ఏదైతే వర్క్ అవుతుందో అది ఎడిట్ చేయాలి. ఈ బిజినెస్ ఎక్స్పీరియన్స్ పనికిరాదు. కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఐటీ ఎక్స్పీరియన్స్ యాడ్ చేస్తాను. ఆ తర్వాత కోవిడ్ గేమ్లో రాజేస్తాను. అది వచ్చాక దీనికి ట్రాన్స్క్రిప్ట్స్ కొద్దిగా అన్ని ఒక ప్యాకేజ్లో మీకు 6 lakhs అవుతుంది. అలానే అక్కడికి ఇక్కడ నేను వీసా టార్గెట్ వేరే యూనివర్సిటీస్ పెడతాను. ఇక్కడ నుంచి ఆర్డినరీ సిటీకి అంటే డే 1 సిటీకి ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి, వీసా రావాలి. సో డే 1 సిటీ టార్గెట్ అక్కడ వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ ట్రాన్స్ఫర్లో కొంచెం ఫ్లెక్సిబుల్గా స్టడీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, సో 6 lakhs ప్యాకేజ్ ఇంక్లూడింగ్ వీసా ఫైనాన్షియల్స్. మీరు వీసా 6 lakhs వీసా వీసా అంటే 1 time స్లాట్ బుకింగ్, 1 time వీసా మెయింటైన్ మళ్ళీ చేస్తాను. ఆ తర్వాత వీసా వచ్చాక ఫ్లైట్ ఫస్ట్ సెమిస్టర్ ఫీజు ఒక 5 lakhs, మీరు ఇంకొక 2 lakhs 10,000 సరిపోతుంది. అక్కడ వచ్చి మీరు జాబ్ చేసుకుంటే స్టడీస్ ఆన్లైన్గా మేనేజ్ చేసుకుంటారు. హ్యాపీ మేనేజ్ ఎవరు చేసే వాళ్ళు వచ్చారు. సర్టిఫికేట్ ఇప్పుడు మనకి అక్టోబర్ అండ్ జనవరి ఇంటేక్ వింటర్ అండ్ స్ప్రింగ్ సెమిస్టర్స్ అంటాము. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తే అందులో ఏదో ఇంటేక్ స్టార్ట్ చేయవచ్చు. మీదే కదా చేస్తుంది, కొత్తగా కదా మీరే అది అందుకే యాడ్ చేస్తున్నాను సార్ అన్నీ ఒకేసారి. చూశారు కదా, ఈ 2 వీడియోల్లో మీకు చాలా విషయాలు బయటకు వచ్చే ఉంటాయి, చాలా విషయాలు అర్థమయ్యే ఉంటాయి. మరి బ్యాక్లాగ్లో ఉన్న వాళ్ళు కంగు తినొచ్చు, సార్ మా పట్ట కొడుతున్నారు సార్, మా భవిష్యత్తు నాశనం చేస్తున్నారు సార్. మీ భవిష్యత్తు నాశనం చేయటంలా జరగబోయే పరిణామాల్లో మీరు ఒక పెద్ద స్కామర్గా మిగిలిపోవడమే కాకుండా మిమ్మల్ని విదేశాలు అరెస్ట్ చేస్తే మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, మీ భవిష్యత్తు పరిస్థితి ఏంటి? ఎప్పటికైనా సరే రైట్ రూట్లో పోతే రైట్ వేలో ఉంటారు, రాంగ్ రూట్లో పోతే అడ్డంగా బుక్ అవుతారు అన్న కాన్సెప్ట్లో భాగంగానే ఈ విషయాన్ని బయటపెట్టడం జరుగుతూ ఉంది. తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు బ్యాక్లాగ్ ఉన్న తర్వాత కూడా మేము విదేశాలకు వెళ్ళగలుగుతున్నాం, మేము పాస్ అయ్యామని చెప్పంటే సర్టిఫికెట్లు వెరిఫై చేయండి. డబ్బులు ఇష్టమొచ్చినట్టుగా ఇవ్వడంతో ఇలాంటి స్కామర్లు డబ్బులు ఇచ్చి మరీ విదేశాలకు పోతున్నారు. విదేశాల నుంచి చాలామంది అక్కడ జైల్లో మగ్గుతున్న వ్యవహారం కూడా మనం పేపర్లో చూసాం. తెలియకుండా చాలామంది సర్టిఫికేట్ వ్యవహారం బయటపడటం, ఆ కంపెనీలు కంప్లైంట్ ఇవ్వటం, వాళ్ళు జైలు పాలవ్వడం. మరి జైలు పాలవ్వడం ఇష్టమా? ఇక్కడే ఉండి మనకు నచ్చిన, మనకు తోచిన, మనకు చేయగలిగిన ఏదైతే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు ఉంటే అది చేయడం బెటరా? మరి ఇలా మాయల మడాటి లాంటి
కన్సల్టెన్సీల మాటలు విని డబ్బుల కోసం చేస్తున్న వ్యవహారంలో మీరు కూడా బుక్ అయితే మీ భవిష్యత్ అనేది సర్వనాశనం అవుతుందని చెప్పన్న దాని మీదనే ఈ 2 కన్సల్టెన్సీలకు సంబంధించి స్ట్రింగ్ ఆపరేషన్ చేశాం. దేనికైనా పాపం పండాలి. ఖచ్చితంగా ఈ వ్యవహారం మొత్తాన్ని బయటపెట్టిన నేపథ్యంలో పూర్తి వివరాలు మీకు అందిస్తాం. అప్పుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లేసి ఎంతమంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేశారు, ఎంత సంపాదించారు, ఇంకా ఈ రకమైన కన్సల్టెన్సీలు ఎన్ని ఉన్నాయన్న విషయం మీద పూర్తి రిపోర్ట్తో మరోసారి ముందుకు వస్తాం. దిస్ ఈజ్ ఇన్నారెడ్డి సైనింగ్ ఆఫ్.